హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, పాపం కొంతమంది పేషెంట్స్ ని చూస్తుంటాం. లైక్ వాళ్ళు రోజు ఎంత కష్టపడతారో అండ్ డయాబెటిక్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి పొద్దునే లేచి వాకింగ్ చేయడం కానీ, కాకరకాయ జ్యూసులు తాగడం కానీ, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. బట్ స్టిల్ మాకు షుగర్ అనేది నార్మల్ కి కాదు కదా, కొంచెం నంబర్స్ కూడా దిగట్లేదు అని చెప్పేసి, అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? షుగర్ వ్యాధి ఏదైతే ఉంటది కదా, ఒక్కసారి వచ్చింది అంటే ఆ మనిషి జీవితాంతం పరేషాన్ అయిపోతాడు. ఎందుకు పరేషాన్ అయిపోతాడు? ఏది కావాలంటే అది తినలేడు, 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు కొందరికి థమ్స్అప్ తాగే అలవాటు ఉంటది, కొందరికి పెప్సీ తాగే అలవాటు ఉంటది. అరే ఇప్పుడు తాగలేం, మళ్ళీ షుగర్ పెరుగుతుంది. కొందరికి చెరుకు రసం కనిపిస్తే అరే ఎండాకాలం ఉంది చెరుకు రసం తాగదామని అనిపిస్తుంది, వాళ్ళు తాగలేరు. ఇట్లా పరేషాన్ అయిపోతాడు. ఇట్లా మొత్తం మనసుని సంపేసుకుంటా వాడు బతకాలి అనేసి వాళ్ళ ఫీలింగ్ ఉంటది. దీంట్లో ఏమైతుందంటే, ఒకటి వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉండదు, స్ట్రెస్ కి గురవుతుంటది. ఎందుకు? ఏది చేయాలంటే కంట్రోల్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మనిషి బతుకుతుండంటే వాడికి నచ్చింది ఏదో తినాలి కదా వాడు, లేకపోతే మైండ్ లో స్ట్రెస్ ఉండిపోతుంది. మళ్ళా ఇట్లా కంట్రోల్ చేసుకుంటా మళ్ళా వేరే స్ట్రెస్లు. ఒక పేషెంట్ కి డైలీ తిన్న తర్వాత స్వీట్ కావాలి. ఒకరోజు గులాబ్ జామ్, ఒకరోజు బర్ఫీ, ఒకరోజు కాజు కత్లీ, ఒకరోజు మోతీచూర్, డైలీ ఒక్కొక్క స్వీట్ కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తోటి చెప్పి మళ్ళీ రెగ్యులర్ గా అరిసెలు చేపించుకుంటాడు ఆయన, ఇంట్లోనే చేయాలి ఆయన. అయితే ఇప్పుడు ఏమైపోయింది, షుగర్ వ్యాధి వచ్చింది. మరి రోజు తింటే రాదా? రోజు తినాలి, కానీ మనం తినుకుంటా ఎంత తినాలి? ఇప్పుడు మనం రైస్ తిన్నాం అనుకోండి, దాని తర్వాత ఇంత ముక్క మీరు స్వీట్ తినండి. మీరు రైస్ ఎంత తిన్నారు అంత మీరు స్వీట్లు తింటే ఏమైతుంది? షుగర్ వ్యాధి వస్తుంది. ఇప్పుడు అట్లా 10 ఏళ్ల నుంచి ఆగిపోయింది అనమాట తినుడు. అయితే ఇప్పుడు పరేషాన్. మళ్ళా ఆయనకు బిజినెస్ ఉంది, పెద్ద ఆయన గంజిలో దుకాణం ఉంది, మొత్తం వేరే వేరే డిస్ట్రిక్ట్ లకు వెళ్ళి వచ్చి మాల్ తీసుకొని పోతారు కిరాణా వాళ్ళు, పెద్ద బిజినెస్ ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా టెన్షన్. ఇప్పుడు మన గురించి వినేసి వచ్చిండ్రు, ఏమన్నారు? నేను షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఏం తినలేకపోతున్నా, నాకు స్వీట్లు అంటే ప్రాణం, డైలీ స్వీట్లు తింటా నేను, ఇప్పుడు ఏం తిననీకి వస్తలేదు. మళ్ళా ఇంకోటి విచిత్రం ఏంది అంటే, నేను తింటలేను, డాక్టర్ చెప్పిందే తింటున్నా, నాకు షుగర్ కంట్రోల్ అయితలేదు అయినా కూడా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫాస్టింగ్ ఏమో 170, 180 ఉంటుండే, పోస్ట్ లంచ్ ఏమో 220, 240 ఉంటుండే. మందులు వాడడం స్టార్ట్ చేసినాం, మళ్ళా పోస్ట్ లంచ్ పెరిగింది 300కి, మందులు వాడుతున్నాయి, ఫాస్టింగ్ కూడా పెరిగింది, HbA1c పెరిగింది, డాక్టర్ ఏమో డోస్ పెంచింది. మళ్ళా కొన్ని రోజుల కంటూ మళ్ళా ఇన్సులిన్ కి వచ్చేసిండు ఆయన ఒక 5-6 ఏళ్ల తర్వాత. అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ అయితలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది అంటే, మన గురించి ఎవరో ఎందుకు అన్నారు వాళ్ళకు అంటే, అది కిడ్నీల మీద కూడా ప్రభావం చూపించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు సిరమ్ క్రియాటినిన్ ఉంటది, సిరమ్ క్రియాటినిన్ పెరిగిపోయింది ఆయన. ఇప్పుడు ఆయనకు అర్థమైంది షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు కూడా పాడవుతున్నాయి అనేసి. మళ్ళా ఏమైంది, లాస్ట్ కి మన దగ్గరకు వచ్చింది. అయితే మనం ఏం చేసినామంటే, ఒక హోమియోపతి మెడిసిన్, సింపుల్ డయట్, చిన్న చిన్న చేంజులు డయట్ లా, దాంతో ఆయనకు సెట్ చేసినాం. మొత్తం రివర్స్ అయింది షుగర్ వ్యాధి. సూపర్. సిరమ్ క్రియాటినిన్ కూడా మళ్ళీ నార్మల్ కి వచ్చేసింది. కిడ్నీలు ఏదైతే డ్యామేజ్ స్టార్ట్ అయింది కదా, అది కూడా మంచిగా అయిపోయింది. సింపుల్ గా సోబర్ గా పేషెంట్ విననికి రెడీ ఉన్నాడంటే మీరు ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసినాం ఈ పేషెంట్ కి నేను చెప్తా. మార్నింగ్ టైం ఇడ్లీ దోశలు అందరు తింటారు, ఈ పేషెంట్ కూడా తింటుండే. మనం సింపుల్ గా ఏం చెప్పినాం, మీరు బయట ఎక్కడ తింటారు ఇడ్లీ అని అడిగినా నేను. ఇప్పుడు ఆయనది మెయిన్ మార్కెట్ లో దుకాణం ఉంది, అయితే అక్కడ ఇడ్లీల బండ్లు, దోశల బండ్లు అన్ని ఉంటాయి. వాడు ఇడ్లీలు చేస్తాడు కదా. ఇప్పుడు ఇడ్లీ అయితే హెల్దీ అని అనుకుంటాం కదా మనం అందరం. వాడు 25 రూపాయల ప్లేట్ కి ఇడ్లీ ఇస్తుండంటే వాడు ఏం పిండి వేస్తుండు? మైదా పిండి వేస్తాడు. దాంట్లో కొందరు కలుపుతారు ఇడ్లీలా మైదా పిండి, మనకు తెలియదు. నాకు ఇడ్లీ అమ్మేటోడే చెప్పిండు. అయితే ఎందుకంటే కాస్ట్ కటింగ్ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇడ్లీ ఎప్పుడైనా మీరు తింటే ఇంట్లో తినండి, అది ఫస్ట్ రూల్. మీరు ఏది తిన్నా ఇంట్లోనే తినండి, మీకు ఇష్టం ఉన్నది. సెకండ్ ఏంటంటే, మిల్లెట్ల తోటి మీరు చేసుకోండి, కొర్రలు, మళ్ళీ దాని తర్వాత జొన్నలు, మళ్ళీ రాగులు, ఇవన్నిటితోటి కూడా ఇడ్లీ తయారైతుంది. ఇప్పుడు మీరు ఇడ్లీ పిండి చేసుకుంటారు కదా, దాంట్లో రైస్ వేస్తారు, మళ్ళీ మినపప్పు వేస్తారు. మీరు రైస్ క్వాంటిటీ తక్కువ చేసి జర రాగులు వేయండి, దాంట్లో మిల్లెట్లు అంటే రైస్ ఇంత వేస్తారు, ఇంత రైస్ వేసుకోండి మీ సాటిస్ఫాక్షన్ కి. కొంచెం
ఎక్కువ Millets. మిల్లెట్లు వేయండి. అయితే దానివల్ల ఏమైతుంది, రైస్ ఏమో ఒక సాఫ్ట్నెస్ కూడా ఇస్తుంది ఇడ్లీకి. అయితే అది కూడా ఉండిపోతుంది, మళ్ళా మనకు టేస్ట్ కూడా ఉండిపోతుంది. మనకు ఇట్లా అరే నేను ఏం తింటున్నా భయ్ అనేసి ఫీలింగ్ రాదు. అదే అట్లా టిఫిన్లు మనం చేంజ్ చేసినాం ఈయనకు. మళ్ళీ దాని తర్వాత నైట్ టైం డిన్నర్ మన ప్రకారం పెట్టినాం. మధ్యాహ్నం ఏమో మీకు రైస్ ఇష్టం కదా, మీరు రైస్ తినండి, క్వాంటిటీ చూసుకొని తినండి. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక రెసిపీ చెప్పినాము. ఆ రెసిపీ తోటి ఇప్పుడు ఏమైతుంది, ఈ పేషెంట్ కి ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే ఆయన ఏం తిన్నా ఆయన గ్లూకోజ్ పైకి వస్తుండే ఒక దాంట్లో చూసుకుంటే. అంటే ఆయన తినే ఫుడ్లు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉన్నా షుగర్ లెవెల్లు పెరుగుతున్నాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఆయన. ఏ జీర్ణ వ్యవస్థ ఉంటది కదా ఇంటెస్టైన్లు, అవి ఎక్కువ షుగర్లు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకండి అని చెప్పినా నేను. ఒక సింపుల్ రెమెడీ చెప్పినా, మీ అందరికీ చెప్తా, మీరందరు చేసి చూడండి. మీరందరు చేసి చూసిన తర్వాత కూడా అబ్బా ఏమన్నా ఉందా అని టేస్ట్ లో అంటారు, మళ్ళీ ఏం ఎఫెక్ట్ ఉంది అది కూడా అంటారు. ఒక హోమియోపతి మెడిసిన్ చెప్పిన ఫస్ట్. దాంతో పాటు ఈ మెడిసిన్ ఒకటే అంటే మనం ఫార్ములేట్ చేసి చెప్పినాము. మళ్ళా దాంతో పాటు ఈ హోమ్ రెమెడీ. ఈ హోమ్ రెమెడీ ఏంది అంటే, అంతకుముందు అందరికి బై ఛాన్స్ షుగర్ లెవెల్ కొంచెం క్రాస్ అయినాయి, ప్రీ డయాబెటిక్ రేంజ్ లో ఉన్నారంటే వాళ్ళకు ఒక మంచి రెమెడీ చెప్తాను. బంగారం ఉంటది కదా, దాంతో హోమియోపతిలో ఒక మందు తయారు చేస్తాం, ఆరం మెట్ అనేసి. అది 0.9 పొటెన్సీలో డైలీ 5 చుక్కలు ఒక చిన్న కప్ వాటర్ లో తీసుకోండి. జరా బార్డర్ లైన్ లో ఉంది, ప్రీ డయాబెటిక్ రేంజ్ లో ఉంది అంటే మీకు కంట్రోల్లో వచ్చేస్తుంది షుగర్ వ్యాధి. మళ్ళీ మీకు వేరే వాళ్ళకు ఎవరికన్నా ఎక్కువ షుగర్ వ్యాధి ఉందంటే వాళ్ళకు మన రెఫరెన్స్ ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, బేఫికర్ తీసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు మన రెసిపీ. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు తీసుకోవాలి, దాన్ని నానబెట్టాలి. చింతపండు నానబెట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ, మళ్ళీ దాంతో పాటు వెల్లుల్లి ఉంటది కదా అవి 2, గింత జీలకర్ర, ఇంత ఆవాలు, మళ్ళీ కొన్ని కరివేపాకులు అండ్ కొంచెం మిరియాల బుక్ని, ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని ఆవు నెయ్యి ఉంటది కదా, ఆవు నెయ్యి మీరు వేయాలి. దేంట్లో ఒక పాన్ లో, ఇది గిన్నెలో ఆవు నెయ్యి వేసి కరివేపాకులు వేయండి. కొంచెం బ్రౌనిష్ అయినప్పుడు వరకు ఆగండి, క్రిస్పీ అయిపోవాలి కరివేపాకులు. మళ్ళీ దాని తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేయండి. దీంట్లో మీరు మిరియాల పొడి యాడ్ చేయండి అప్పుడే. లేకపోతే బెస్ట్ ఏంటంటే కొన్ని మిరియాలు తీసుకొని దాన్ని దంచుకోవాలి, మొత్తం పౌడర్ చేయొద్దు, అది యాడ్ చేసుకోండి. దీంట్లో ఇది ఇప్పుడు చింతపండు మనం నానబెట్టినాం కదా, అది పులుసు లాగా తయారైపోతుంది. దాంట్లో పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేయండి మీరు. ఇది దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఇది అందరూ మనం పచ్చి పులుసు అంటాం, మనం ఆఫ్ చేసేయాలి. అది పోపు తయారవ్వగానే ఆఫ్ చేసేయాలి. పచ్చి పులుసు అంటాం మనం అందరం. ఈ పచ్చి పులుసు మీరు ఐదర్ రాగి గట్క, లేదంటే జొన్న గట్క, లేదంటే ఈ 2 గట్కాలు మీకు ఇష్టం లేవు అంటే జొన్నల రొట్టె ఉంటది కదా, ఒక రొట్టెని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, అది దీంట్లో కలుపుకొని మీరు తినండి నైట్. ఇప్పుడు బెనిఫిట్స్ ఏంది నేను చెప్తాను. జొన్నలు, రాగులు, మిల్లెట్లు, దీంతో తయారైన ఐటమ్ లో మీకు కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి, కానీ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటే మన జీర్ణ వ్యవస్థ దాన్ని సరిగా అబ్జర్వ్ చేసుకోలేదు, దాంట్లోకి వెళ్ళి షుగర్ అది ఎట్లనే బయటికి వచ్చేస్తుంది. మళ్ళా సెకండ్ ఏంది, ఇప్పుడు మనం చింతపండు పులుసు వాడుతున్నాం కదా, దీంట్లో చింతపండులో ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు ఎవరు పేషెంట్లకు ఇట్లా షుగర్ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది కదా, అది అవ్వకుండా చూసుకుంటది. కానీ చాలా మంది చింతపండుని అవాయిడ్ చేస్తారు. అయితే అది కూడా ఎందుకు అవాయిడ్ చేస్తారు వాళ్ళకి తెలుసు. మనకు దాని మెడిసినల్ ప్రాపర్టీ గురించి మనం చెప్తున్నాం అందరికి. అది షుగర్ అబ్జర్వ్ చేసుకోకుండా చేస్తుంది. పచ్చి పులుసు చాలా మంది చేసుకుంటారు, కానీ వాళ్ళకు ఇట్లా వాళ్ళు బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళకు తెలియదు. రైస్ తోటి తింటాం, పప్పు వేసుకొని పచ్చి పులుసు కలుపుకొని తింటాం, కానీ ఇట్లా గట్కాలతోటి రొట్టెలతోటి కూడా మనం తినొచ్చు. ఎందుకు తినాలి అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే షుగర్ అబ్జర్వ్ కాదు, ఒకటి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, మళ్ళీ మనం పచ్చి పులుసు వాడుతున్నాం, దాని వల్ల షుగర్ కూడా సరిగా అబ్జర్వ్ కాదు. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే దీంట్లో మిరియాలు వేస్తున్నాం. ఎందుకు, మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి కదా, అది అబ్జర్వ్ అవ్వాలి. మీరు మధ్యాహ్నం తింటున్నారు, కూరలు, పప్పులు అన్ని తింటున్నారు కదా, అవి మంచిగా అబ్జర్వ్ అవ్వాలి నెక్స్ట్ డే. దానికోసం
మార్నింగ్ చట్నీ తింటున్నారు, దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అవి మంచిగా అబ్జర్వ్ అవ్వాలి. దానికోసం నైట్ మనం మిరియాలతోటి తయారు చేస్తున్నాం మన జీర్ణ వ్యవస్థని నెక్స్ట్ డే కోసం. ఇట్లా చేయడం వల్ల షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకి మంచి మార్పు ఉంటది. అట్లా చాలా సింపుల్ టెక్నిక్ అండి, అది మీరు చెప్పినట్టుగా రెగ్యులర్ గా వాడతాం కానీ అది ఇలా ప్లస్ అవుతుందని మాత్రం తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి.